ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఇంటిపై కప్పు నుంచి అరవడానికి ఇష్టపడ్డ మంచిది. నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. ఆయనే నా దేవుడు, నా రక్షకుడు. నేను వెనక్కి తగ్గను. మీరు స్థిరంగా ఉండడానికి ఇష్టపడాలి. ఒకవేళ మీరొక్కరే అలా నిలబడగలిగేవారైతే. అందరూ ఏమనుకుంటారనే విషయం గురించి పట్టించుకోకండి. నరకం మీద మంచి సందేశాన్ని చివరిగా ఎప్పుడు విన్నారు? దాని గురించి ఆలోచించి అనుకున్నాను. నిజం చెప్పాలంటే నాకింక ధైర్యం లేదు. దీన్ని చేయడానికి అయినా ధైర్యం ఉంది. ఒకవేళ ఇటువంటి పెద్ద సభలోనికి వచ్చి శుక్రవారం రాత్రి ఇలా అంటే ఏమవుతుంది? ఈరోజు దేవునితో గాని మీరు నీతిగా కాకుంటే నరకానికి వెళ్తారని అంటే అయితే ఒక సమయంలో బోధకులు అలా బోధించారు. మనం దేవునితో మన నడకలో గంభీరంగా ఉండి చుట్టుప్రక్కల అందరూ ఏం చేస్తున్నారో చూడడం మాని సొంత జీవితం కొరకు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీరు దేవుని ముందు నిల్చొని మీ జీవితానికి మాత్రమే లెక్క అప్పచెపుతారు, మరొకరి దానికి కాదు. మీ సంగతి నాకు తెలియదు, కానీ నాకు దేవుని గురించి ఎంత ఉత్సాహంగా ఉంది, ఆగలేకపోతున్నాను. దేవుడంటే ప్రేమ ఉంది, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాను, దేవుని నుంచి వింటాను. మీరు వినగలరు, అందరూ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడగలరు. గొప్పవి చేయడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. లోకంలోని నాన్ సెన్స్ బుద్ధిహీనత అంతటికి తల వంచవలసిన అవసరం లేదు. మనం స్థిరంగా ఉండి లేచి దేవుని సైన్యంలో ప్రవర్తించాలి. మనం అలా అంటాం కనుక. తర్వాత ఈ 6ంటికి ఒకటి జత చేశాను. విలియం బూత్ ఏమనుకోరు అనుకుంటాను. నేను యాడ్ చేసింది ఏమిటంటే, ఈనాడు అత్యంతంగా భయపెట్టే వాటిలో ఒకటి ప్రకటన లేకుండా సమాచారాన్ని పొందడమే. దీంతో ఎక్కడికొస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా? అది నాకు తెలుసు 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 అవును, నాకు తెలుసు. నాకు గుర్తుంది, ఒక రాత్రి ఒక చర్చ్ సర్వీస్కి వెళ్ళడం. ఆ సమయంలో నేను దానిలోని భాగమే. పాస్టర్ ప్రజలను క్షమించే అవసరం గురించి బోధిస్తాను అని చెప్పారు. నేనెంతో నిరాశ చెందాను. నేను అనుకున్నాను, నాకు అది అవసరం లేదు. కమాన్, మీకు నిజంగా తెలిసిన దానికంటే ఎక్కువగా తెలుసని అనుకున్నప్పటి విషయం ఇది. ఓ, నాకొద్దు. కానీ అది నాకు అనవసరాన్ని ఎందుకు అనుకున్నా? ఎందుకంటే ప్రజల్ని క్షమించడం మీద కొన్ని ప్రసంగాలను విన్నాను. తెలుసా, అది పరిశుద్ధాత్మ నాతో చెప్పినట్లుంది. ఓ, అంటే నీలో క్షమాపణలేమి లేదని అనుకుంటున్నావా? అయితే కొంచెం ఉండు. సరే, ఆ రోజు సర్వీస్ సమయంలో దేవుడు నేను క్షమించలేని 2 వ్యక్తులను ప్రత్యేకంగా నాకు చూపించాడు. వారిలో ఒకరు మా అమ్మాయి ఫ్రెండ్. ఆమె మా అమ్మాయిని అవమానపరిచింది. నాకు అది నచ్చలేదు. మా అమ్మాయి దాని గురించి పట్టించుకోలేదు. అందుకని నాకు పిచ్చి చిరాకు కలిగిందనే చెప్పాలి. జాగ్రత్తగా ఉండి, ఆమె కోసం ఎన్నడూ ప్రార్థించలేదు. ఆమె అంటే నచ్చదు. ఇక నాకు నచ్చని వ్యక్తి ఎవరైనైతే దేవుడు నాకు చూపించాడో అతడు మా అబ్బాయి. మా సొంత అబ్బాయినే నేను క్షమించలేకపోయాను. ఎందుకంటే నేను అతను ఎంత స్పిరిచువల్గా ఉండాలనుకున్నానో అంతగా లేనందున. మా చర్చ్లో లీడర్షిప్లో ఉన్నాను. అది నాకు ఇబ్బందిగా ఉంది. మీకు నిజాన్ని చెప్తున్నాను.
అతడు చర్చిలో ఎక్కడో వెనకాల కూర్చునేవాడు. తెలుసా, నేను ముందు వరుసలో ఉండేదాన్ని, లీడర్‌ని కనుక. నా పేరుతో చర్చి ముందు పార్కింగ్ ప్లేస్‌లో చోటు ఉండేది. నేనొక బిగ్ షాట్‌ని. కమాన్, ఎవరికైనా చెప్పేది అర్థం అవుతుందా? మా అబ్బాయికి అప్పుడు 18 ఏళ్ళు. అతడు వెనుక వరుసలో కూర్చుని ఇలా సీట్లో కుంగిపోయి ఉండేవాడు. అతని ముఖంలో భావాలు ఇలా ఉండేవి, ఇది ఎప్పుడైపోతుంది? దేవుడు నాకు చూపించి అన్నాడు, నువ్వు అతను ఎంత స్పిరిచువల్‌గా ఉండాలనుకుంటావో అంతగా లేనందున అతను క్షమించలేకపోతున్నావు అని. ఖచ్చితంగా ఎవరైనా దాన్ని తీసుకుని యూజ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది మీరు అనుకున్నట్లుగా లేనందున వారి మీద కోపంగా ఉన్నారు? నేను ఇటువైపుకి వెళ్ళి ఇక్కడున్న వారితో మాట్లాడతాను. ఎందుకంటే కొంచెం బోరింగ్‌గా ఉన్నారు. ఎంతమంది కమాన్, ఎంతమంది మీద కోపంగా ఉన్నారు వాళ్ళు మీరు ఉండాలనుకున్నట్లుగా లేనందున? చూడండి, అసలు అందరూ ఎలా ఉండాలో నిర్ణయించే పని నాకు ఎవరిచ్చారు? నేను ఉన్నట్లే అందరూ ఉండాలని ఆలోచించడానికి కారణం ఏంటి? లేదా నాలానే వాళ్ళు దేవునితో రిలేట్ అవ్వాలని? సరే, ఆ రోజు రాత్రి నేరాభావంతో అక్కడి నుంచి వెళ్ళాను. పాస్టర్ బోధించకూడదు అనుకున్న సందేశాన్ని విని, ఎందుకంటే నాకది ముందే తెలుసు అనుకున్నా. అండ్ బాయ్, నేరారోపణ కలిగిందా? అందుకనే ఓ 2 వారాలు దేవుడు నా మనసులో ఉంచినట్లు అనిపించింది. ఏమనంటే, నేను వెళ్ళి మా అబ్బాయిని తిరస్కరించినందుకు క్షమాపణ అడగమని చెప్తున్నట్లు. ఎందుకంటే నేను అనుకున్నట్లు అతడు లేనందున. మ్యాన్ నాకు అలా చేయాలని లేదు. అతడు చాలా బలమైన చిత్తం కల పిల్లవాడు కనుక అనుకున్న నేనుగా వెళ్ళి అతని పట్ల విధేయత చూపితే, ఓ మ్యాన్, దాంతో అతడు నా తల మీదకి ఎక్కేస్తాడు. ఊ నాకు అలా చేయాలనిపించలేదు. నేనున్న చోట ఉన్నాననిపిస్తుందా? ఓకే. అయితే నేను ఈరోజు మీతో మాట్లాడే క్రాస్ని అన్వయించి వెళ్ళి దేవుడు చేయమన్నది చేయాలి. దాని గురించి నేనెలా ఫీల్ అయినా సరే, సరే దానికి కొన్ని వారాలు పట్టింది. 2-3 వారాలు నాకు గుర్తుంది. అతని రూమ్‌లోకి వెళ్ళాం. దేవుడు నాతో ఉన్నారో లేదో గుర్తులేదు. ఉన్నారా? ఓ, మేము వెళ్ళాం. అతను మా అబ్బాయి డేవిడ్. ఇప్పుడు మా వరల్డ్ మిషన్స్‌ని రన్ చేస్తున్నాడు. ఆహాహాహాహా! కనుక ఓప్స్! బహుశా దేవుని వద్ద ఓ ప్లాన్ ఉంది. అది నా ప్లాన్ కాదు. విషయాలు నేను అనుకున్నట్లుగా కదలడం లేదు. అవి ఎలా కదలాలనుకున్నానో అలా. నేను డేవిడ్‌ని మార్చాలనుకున్నట్లుగా కాకుండా దేవుడు డేవిడ్‌ని మార్చడానికి టైం ఎక్కువ తీసుకున్నాడు. సరే, మేము గదిలోనికి వెళ్ళాం. డేవిడ్‌తో అన్నాను, దేవుడు నాకు చూపించాడు. దాదాపు ఇలానే అన్నా, నువ్వు నేను అనుకున్నంత స్పిరిచువల్‌గా లేనందున నీ పట్ల నాకు క్షమాపణలేమి ఉందని దేవుడు నాకు చూపించాడు. తర్వాత అన్నాను, నీకు సారీ చెప్పడానికి వచ్చాను. ఇప్పటి నుంచి నువ్వెలా ఉంటే అలా స్వీకరిస్తాను. అతను పెద్దగా ఏడుస్తూ కన్నీళ్లతో ఇలా అన్నాడు, నీకు తెలియదు అసలు నాకెంతగా అది వినాలనుందో. చెప్పేది వినండి, అతను ఏమన్నాడో వినండి. అన్నాడు, నీకు డాడీకి ఉన్నంత విశ్వాసం నాకు ఉండాలనుంది. కానీ అన్నాడు, అది నాకింకా రాలేదు మామ్. మీరు దేవుని గురించి ఫీల్ అయ్యేలా నాకు ఫీల్ అవ్వాలనుంది, కానీ ఇంకా చేరుకోలేదు అక్కడికి. మీకో విషయం తెలుసా సంగమా, నచ్చినా నచ్చుకున్న ప్రజల జీవితాల్లో దేవుని సమయం ఉంటుంది. మనం ఎవరికైనా పెద్ద స్థాయిలో స్పిరిచువాలిటీకి పిలుపునివ్వలేము. పరిశుద్ధాత్మే అలా చేయాలి. ఆయనే ప్రజలతో డీల్ చేయాల్సింది. గుర్తుంచుకోండి, నేను చెప్పినట్లుగా వీళ్ళందరి మీద నా కోపం వారి కోసం ప్రార్థించలేదు. తెలుసా, తర్వాత 6 నెలలు పరీక్షలానే ఉంది. ఎందుకంటే మా అబ్బాయి మాకు నచ్చనివి చేసేవాడు. మ్యాన్, నేను నోరు మూసుకుని ఉండడం కష్టంగా ఉండేది.
అయినా ఉన్నాను. టెస్ట్‌లో పాస్ అయ్యాను. తర్వాత ఒకరోజు నా దగ్గరకొచ్చి అన్నాడు, న్యూ ఇయర్ ఈవ్ చర్చ్ సర్వీస్‌లో ఉండగా దేవుడు అతన్ని ముట్టుకున్నాడని. అన్నాడు, నేను బైబిల్ కాలేజ్‌కి ఫ్లోరిడాకి వెళ్తున్నాను. అక్కడ ఒక మిషన్ స్కూల్‌కి వెళ్ళాడు. ఒక మిషనరీగా కోస్టారికాకు అక్కడే కోస్టారికాలో మిషనరీగా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళక్కడ కొంతకాలం ఉన్నాక తిరిగి వచ్చి మా కోసం పని చేయమన్నాం. ఇప్పుడు అతను మా కోసం పని చేస్తున్నాడు. గుర్తులేదు 25 ఏళ్లుగా. నిజంగా దేవుని సహాయంతో ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మాకున్న 150 దేశాల్లోని ప్రతి మిషన్‌లోనూ అతని హస్తం ఉంది. కమ్ ఆన్ దేవునికి గట్టిగా స్తుతులు చెప్పండి. సరే, నేను వినాలనుకోని సందేశం అది. ఎందుకంటే దాంతో నాకు ఎలాంటి సమస్య లేదనుకున్నాను. మనం అది చేయడానికి ముందు దేని మీదైనా ఎన్ని ప్రసంగాలను వినాలి? క్రీస్తు శరీరంలో ఎంతమంది కోపం గల క్రిస్టియన్స్ ఉన్నారో తెలుసా? రక్షణ పొంది ఎవరి మీదో కోపంగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారో? వాళ్ళ క్షమాపణ గురించి సందేశాలను విన్నారు. అయితే క్షమించాలని వారికి తెలుసు. కానీ వాళ్లకు తెలియదు. కమాన్, చెప్పేది వింటున్నారా? వాళ్ళకు తెలుసు. కానీ పైన ఇక్కడ తెలుసు కానీ చేయం. అయితే ఒకటి చెప్తాను, మీకు ఇక్కడ క్రింద తెలిసినప్పుడు మీరు దాన్ని చేస్తారు. తెలుసుకోవడానికి బెస్ట్ విధానాల్లో ఒకటి ఏమిటంటే, మీకు నిజంగా ఏదైనా ఫుల్గా మీరు తెలుసుకోవాల్సింది మీకు తెలుసా అని మిమ్మల్ని మీరు అడగడమే, మీరు అది చేస్తున్నారా లేదా అని. మీకు అది నచ్చలేదు, ఓకే. ఉదాహరణకి ఎంతమందికి తెలుసు దేవుని వాక్యం స్పష్టంగా మనం ఫిర్యాదులు చేయకూడదని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, సనగడం, కానీ ప్రతి పరిస్థితిలోనూ అన్నింటికీ కృతజ్ఞతగా ఉండాలి అని. ఏదో ఒక పాయింట్లో దాని మీద ఒకటి కంటే ఎక్కువ ప్రసంగాలను విన్నారు. ఓకే, గత వారం దేని గురించైనా ఎంతమంది ఫిర్యాదులు చేశారు? చూడండి, నేను ఆమెను చెప్పి ఇంటికి వెళ్తే నా పాయింట్ని చెప్పినట్లు. ఇప్పుడేమిటో తెలుసా, నేను ఇక్కడ కూర్చుని ఎన్నడూ ఫిర్యాదులు చేయనని చెప్పను. అయితే ఇప్పుడు అంతగా చేయను. గతంలో అలా చేయడంలో చీఫ్‌ని నేను. ఎందుకో అది చెప్తా. ఎందుకంటే నేను దాన్ని అధ్యయనం చేశాను. నాకెంతో భక్తితో కూడిన భయం ఉంది ఫిర్యాదులు చేయడానికి. ఎందుకంటే వచనంతో నాకు తెలుసు, కృతజ్ఞతగా ఉండడానికి బదులుగా సణుగుతూ గొణుగుతుంటే అపవాదికి ద్వారాన్ని తెరుస్తానని. కనుక అది చాలా ఎక్కువే. దీనికంటే ఊప్స్ నా రోజు బాలేదు. అన్ని వేళలా కృతజ్ఞతతో ఉండండి. అన్నిట్లోనూ మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే క్రీస్తు యేసులో ఉన్నవారికి ఇది దేవుని చిత్తం కనుక. ఆల్రైట్, ఇప్పుడు మనకు తెలుసు బైబిల్ చెప్తుందని దేవునికి మనం వెంటనే విధేయత చూపాలని. ఎంతమందికి తెలుసు వెంటనే విధేయత అంటే ఏమిటో? ఆశ్చర్యం, ఈరోజు ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ జీవితంలో ఆ విధేయత కల చోటుందని తెలిసిన వారు. దేవుడు దాన్ని మీకు చూపించడానికి అయితే మీరింకా దాన్ని ఆల్టర్ మీద పెట్టలేదని మీ చేతులు ఎత్తనవసరం లేదు. మీరు అలా చేయాలనుకోరు, ఓకే. ఈ సందేశాన్ని ఇక్కడ బోధించడానికి కారణం తెలుసా? ఒకరోజు నా దేవునితో సమయంలో కూర్చుని ఉన్నాను కృతజ్ఞతాపూర్వకంగా. చాలా రౌండ్స్ అయినాక, దేవునితో ఎన్నో కుస్తీ పట్లు పట్టాక, ఇప్పుడు అన్నిటికంటే ముందుగా దాన్ని ఉంచుతాను. ఎందుకంటే నేనేమీ చేయలేను. దేవునితో ఆరంభించకుండా జీవితాన్ని జీవించలేను. అంటే చేయలేనంతే. మీరలా ఉండగలరనుకుంటే చెప్తున్నాను, త్వరలోనే అలా ఉండలేరని. కనుక చెప్తున్నాను, ఎంత త్వరగా క్రమంగా దేవునితో సమయాన్ని వెచ్చించడం ఆరంభిస్తారు, ఆయనతో మాట్లాడడం, థ్యాంక్స్ చెప్పడం, ఆయనకై కొంచెం నిరీక్షించడం, ఆయన ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా అని. అంతగా చిక్కుకుపోకండి. దేవునితో సమయం వెచ్చించేప్పుడు ఏం చేయాలో తెలియదు. ఏమి కాకుండా ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని ఇలా అనండి, చూడు ఇదిగో నేను
ఏం చేయాలో తెలీదు. అయితే నిన్ను ఈరోజు ముందుంచుతున్నాను. కనుక ఇక్కడున్నాను. ఏదైనా సరే. అది ఏం చేస్తామన్న దాని గురించి కాదు. దేవునికి సమయం ఇస్తున్నామన్న నిజం తప్ప. సరే, ఒక ఉదయాన దేవునితో నా సమయంలో ఆ సమయం చివరిలో నాకు అనిపించింది, బహుశా మీరు గ్రహించే ఉంటారు ఏం చెప్పబోతున్నానో. ఎందుకంటే నిజంగా అదే నేను ఈ సందేశం చేయడానికి ప్రేరేపించింది. నేనక్కడ కూర్చొని ఆలోచిస్తూ అనుకున్నాను. ఏమన్నా తెలుసా? అనుకున్నాను, ఈరోజు దేవుని సన్నిధిని ఫీల్ అయ్యానో లేదో తెలీదు. అదంత మ్యాటర్ కాదు. ఉన్నాడని తెలుసు. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. నిజంగా తెలీదు దేవుని సన్నిధిని ఫీల్ అయ్యానో లేదో. దేవుడు అక్కడ ఉన్నాడన్న దానికి ఎలాంటి సాక్ష్యం లేదు నా దగ్గర. నాకు గూస్ బంప్స్ రాలేదు, జ్ఞానపు వాక్యాన్ని పొందలేదు, ప్రవచించబడలేదు, ఏంజెల్ని చూడలేదు, నేను ఎలాంటి గొప్ప ప్రకటన పొందలేదు. ఒకలా చెప్పాలంటే బోరింగ్ మార్నింగ్. ఒకలాది అంటే ఓకే, నేను ఇక్కడున్నాను, రోజు ఇలానే చేస్తా, నన్ను గృహానికి పిలిచేంత వరకు ఇలానే చేస్తా. చెప్పేది వినండి. దానివల్ల నాకేం అనిపించలేదు. ఒకరోజు నాకు మ్యాటర్ అయ్యేది ఉంది. నేను దేవుణ్ణి ఫీల్ కాలేదు, నా ప్రార్థనలకు జవాబులు వచ్చాయని ఫీల్ కాలేదు. ఈరోజు చర్చ్ సర్వీస్లో అందరూ దేవుని అభిషేకాన్ని ఫీల్ అయ్యామని చెప్పారు, నేను కాలేదు. మీకు తెలుసా ఎంత కాలమైందో దేవుని నుంచి నా జీవితం కొరకు ఒకలాంటి డైరెక్ట్ వాక్యాన్ని పొంది? చాలా కాలం. మీరు అనొచ్చు, మరైతే మీరేం చేస్తున్నట్లు? ఆయన నాకు చెప్పిన చివరి పని చేస్తున్నా. మీకు తెలుసా, దేవునితో నాకు ఈ స్పెషల్ రోజులు ఉంటాయి. ఆయన కనిపించి నా కోసం ఏదైనా నిజంగా స్పెషల్ది చేసినవి, ఏదైనా మూలమైంది అయితే నా విశ్వాసం దాని మీద ఆధారపడదు. అలాగే మీది ఉండకూడదు. మీరు ఇలా అనకూడదు, నా పరిస్థితులు బాగున్నాయి కనుక దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెడు రిపోర్ట్ వచ్చినందున దేవుడు ప్రేమించాడు, నేను కన్ఫ్యూజన్లో ఉన్న, అర్థం కావడం లేదు, దేవుడు నన్ను ప్రేమిస్తుంటే నాకు ఎందుకు ఇలా జరగాలి, నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నా, పిచ్చి విషయాలన్నీ ఎలాగో పని చేయవు. దేవుణ్ణి ఫీల్ అయ్యానా తెలీదు, ఫీల్ అయ్యానా అని మీరు ఫీల్ అయ్యారా? నా విమోచకుడు సజీవుడని తెలుసు. ఎల్లవేళలా ఆయన నాతో ఉంటాడని తెలుసు. నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఈరోజు అడుగుతున్నాను, మీకు ఏమి తెలుసు? మీరేం ఫీల్ అవుతారో నాకు అనవసరం, మీరేం ఆలోచిస్తారన్నది కేవలం ఈ రోజుకి మీకేం కావాలో కూడా నాకు అనవసరం. మీ మనసు లోతుల్లో ప్రకటనగా మీకేం తెలుసో తెలుసుకోవాలని ఉంది నాకు. మీరు ఇలా అనవచ్చు అనుకుంటాను, నా జీవితంలోని ప్రతి క్షణం దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు అని. నాకు తెలుసు, నేను వెళ్ళిన ప్రతి చోట దేవుడు ముందే అక్కడ ఉన్నాడని, ముందే నా కోసం మార్గాన్ని సిద్ధపరిచాడు, ఆయన దూతలు నాతో ఉన్నారని తెలుసు. దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుసు. అలాగే ఆయన అభిషేకం, పిలుపు నా జీవితం మీద ఉన్నాయని, నాకు వరాలు, తలాంతులు ఉన్నాయని తెలుసు. నేను క్రీస్తులో దేవుని యొక్క నీతిని తెలుసు. నా పాపాలు క్షమించబడ్డాయని తెలుసు. మీకేం తెలుసు? క్రీస్తు శరీరంలోని మనం గ్రంథంలో ఉన్న దాన్ని నమ్మాలని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే. దాని అర్థం మెంటల్గా దాన్ని అంగీకరించడం కాదు. దాని అర్థం మన జీవితానికి దీన్ని బేస్ చేసుకుని ఇలా అనాలి. ఏమనంటే, నేను ఈ గ్రంథం ప్రకారంగా జీవిస్తాను, నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తాను, నేను చెప్తున్నాను అలా చేస్తే. ఓ మై గాష్, చూడండి ఆ పెద్ద ఓఎంజీ మన టెక్స్ట్ మెసేజ్ల్లో పెడతామే. ఓ మై గాష్, భూమి మీద దేవుడు చేసేది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ చేత నడిపించబడ్డం మానుకోవాలి.
ఇప్పుడు ఎమోషన్స్ని ఇవ్వడానికి వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం తెలుసుకోండి. ఫీలింగ్స్ అనేవి చెడువి కావు, అయితే పవిత్రమైనవి కావు. అవి పవిత్రపరచబడలేదు. అవి ఏమిటో దానికి వాటిని జాబితా వేసి అంగీకరించాలంతే. ఎమోషన్స్ అనేవి కొన్నిసార్లు సహాయపడతాయి, కొన్నిసార్లు బాధిస్తాయి. ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి, ఎటువంటి కారణం లేకుండానే. నెగిటివ్గాను పాజిటివ్గాను ఉంటాయి. అవసరమైనప్పుడే వదిలేస్తాయి, అవి లేకుంటే బాగుండు అనుకున్నప్పుడు కమ్ముకుపోతాయి. చూడండి, వద్దు అనుకుంటే అవి వెళ్ళిపోవు, కావాలి అనుకుంటే అవి రావు. మనం ఏం చేస్తామో దానిపై మన ఫీలింగ్స్కి అధికారాన్ని ఇవ్వడం మానేయాలి. మనం ఏం చేయాలో దానికి లోతుగా వెళ్ళి తెలిసింది చేయాలి. మీరేం చేయాలో మీకేం తెలుసు. ఎవరి మీదైనా కోపంగా ఉండకూడదు. అలా ఫీల్ అయినందున మనం వెళ్ళి సమాధానపరచాలని తెలిస్తే వెళ్ళి సమాధానపరచాలి. మేలు చేయట్లో అలసిపోకండి, మంచిని చేయడంలో అలసిపోకండి. ఎందుకంటే తగ్గ సమయంలో అలసిపోకుంటే పంటను కోయగలరు. నేను మాట దీనికి జత చేస్తాను. మీరు మంచి ఫలితాన్ని పొందడానికి ముందు కొన్నిసార్లు చాలా కాలం మంచిని చేస్తూ ఉండాలి. అయితే ఫలితం పొందడానికి మనం మంచిని చేయం, దేవుని ప్రేమిస్తాం కనుక చేస్తాం. ఫీలింగ్స్కి వాటి సొంత మనసు ఉంటుంది. ఒక క్షణం నవ్విస్తాయి, రెండో క్షణం ఏడిపిస్తాయి. కొన్నిసార్లు ఎవరినైనా హక్ చేసుకోవాలనుకుంటారు, కొన్నిసార్లు కొట్టాలని. అయితే నిజమైన దేవుని స్పిరిచువల్ స్త్రీ పురుషుడు ఎవరైనా వారిని కొట్టాలనిపించినప్పుడు హక్ చేసుకుంటారు. పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు పూర్తిగా క్షమిస్తారు. నచ్చని ఏదో ఒక చోట ఉంటారు, ఉండాలనిపించిన చోటు నుంచి వెళ్ళిపోతారు. వారి జీవితాన్ని విషతుల్యం చేసే ఫ్రెండ్తో సంబంధాన్ని బ్రేక్ చేసుకుంటారు. వాళ్ళు దానికి తీర్పు తెచ్చబడి విమర్శించబడతారని తెలిసిన మీలో కొంతమంది జీవితాన్ని మూలంగా మార్చుకోగలరు. ఒకవేళ మీరు కానీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వారికి దూరంగా వెళితే. నాకు ఒంటరిగా ఉండాలని లేదు, నేను ఒంటరిగా ఉండాలనుకోను. అయితే బహుశా మీరు నిరాశతో, దుఃఖంలో, ఒత్తిడితో కాలిపోతుంటారు. అయితే తెలుసా, వాళ్ళు మీ గురించి ఏదేమైనా అసలు కేరే చేయరు. అలా అన్నందుకు సారీ, నిజం అదే. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు, మీతోనే ఉంటాడు. మీకు ఆయన కొంతమంది మంచి ఫ్రెండ్స్ని ఇస్తాడు, మీరు ఆయన ముందుంచితే. కమాన్. బైబిల్ 3 రకాల మనుషుల గురించి చెప్తుంది. అన్రీజనరేట్ మ్యాన్, ఎవరికైతే దేవుని గురించి అసలు తెలీదో వారు. ద స్పిరిచువల్ మ్యాన్, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, చిత్తానికి లేదా ఫీలింగ్స్కి తల వంచకుండా ఉండేవారు, నిజమైన స్పిరిచువల్ మనిషి. ఆ తర్వాత కార్నల్ మ్యాన్ గురించి చెప్తుంది. పౌలు ఎక్కువగా కార్నాలిటీ గురించి చెప్పాడు. ఈ విధంగా నేను చాలా ఏళ్ళు గడిపాను. దేవుడంటే నాకు ప్రేమే. చెప్పాలంటే తిరిగి జన్మించాను, మరణిస్తే పరమునకు వెళ్ళి ఉండేదాన్ని అయితే ఏమీ తెలీదు. ఎంత అజ్ఞానంగా ఉండాలో అంతగా ఉన్నాను. అయినా అంతా తెలుసు అనుకున్నాను. ఎప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని అయితే నాకు అసలేం తెలియదు. కనుక ఎప్పుడు శరీరంలోనే నడవడం, క్రీస్తుకు గాని క్రైస్తత్వానికి గాని మంచి ప్రతినిధిగా ఉండలేదు. చర్చికి వెళ్ళేదాన్ని, కానీ వారం మధ్యలో ఏమంత మార్పు ఉండేది కాదు. నాకు ఒక విశ్వాసకి మధ్య కొంచెంగా ఉండేది. చూడండి, నేరాభావం కలిగేది ఒకవేళ ఎలా అంటే, ఒకసారి మా బాస్ తన కోసం నన్ను అబద్ధం చెప్పమన్నాడు. ఎవరికో ఆయనకి ఇవ్వాల్సిన డబ్బుని దొంగిలించడానికి సహాయపడమన్నాడు. తెలుసా, నేను అలా చేయలేకపోయాను. స్థిరంగా ఉండి ఆ పని చేయడానికి బదులుగా జాబ్నే వదిలేయాలి అనుకున్నాను. అయితే నేను ఎక్కువగా గాసిప్, సణగడం, గొడగడం చేసేదాన్ని. స్వార్థం, స్వార్థపరత్వం. మీలో ఎవరో అలా ఉండరని తెలుసు, నేనుండేదాన్ని. విచారకరం. నిజంగా విచారకరం.
సంఘంలో అది చాలా ఎక్కువగా ఉంది. అలా జీవించడం కంటే గొప్పదైన పిలుపు దేవుడు మన జీవితానికి ఇచ్చాడు. ఈ ఆలోచనతో ముగిస్తాను. అపొస్తలుడైన పౌలు చెప్పింది నాకిష్టం. నా జీవితం నుంచి దీన్ని చెప్తూ ప్రార్థిస్తాను, మీరు చెప్పడం ఆరంభిస్తారని. ఫిలిప్పీ 3లో పౌలు అన్నాడు, క్రీస్తు యేసు దేనికోసం మరణించి పట్టబడితినో దానిని పట్టుకొనవలనని తీర్మానించుకున్నాను. నేను దాన్ని పట్టుకుని ఉండాలని తీర్మానించుకున్నాను. వివరిస్తాను. నేను ఆ జీవితాన్ని జీవించాలనుకున్నాను. యేసు నా కోసం మరణించి నేను ఉండాలన్న వ్యక్తిగా ఉండాలని. ఆమేన్. మనం ఎప్పుడు నిజంగా దేన్నైనా తెలుసుకుంటాం, కనీసం అది మన జీవితాలపై ప్రభావం చూపుతుందన్న విధానంలో, అది బాధించేలా దేన్నైనా ఎంత లోతుగా మనం తెలుసుకోవాలి అనుకుందాం మన ప్రవర్తన లేదా ఆలోచించే విధానంలో. బహుశా ఎక్కువగా ప్రజలకు బైబిల్ చదవమని చెప్తుంటాం, కానీ నేను అనుకోవటం మనం దేవుని వాక్యాన్ని చదవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యంలో ప్రకటనను పొందవలసినంతగా ఇన్ఫర్మేషన్ తెలియనవసరం లేదు అనుకుంటాను. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగా ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.org ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.